పోరాడుతున్నాం, పోలీసులతో యుద్ధం చేసినాం. అన్ని చేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి కొంచెం కూడా స్పందన లేకపోవడం బాధాకరం. లొల్లివేటకు తాళాలు గిల్లలు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడికండి. ఎవరు ఎందుకంటున్నామంటే అసలు అక్కడ ధర్నా చేస్తుంటే ప్రతి ఒక్కరు, పత్రికా మిత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, అసలు ఖమ్మం చరిత్రలో ఇటువంటి ధర్నా జరగలేదు ఖమ్మం పట్టణంలో అని చెప్పడం నిజంగా కూడా వెలుగుమట్ల ఆడబిడ్డలకు, వెలుగుమట్ల బిడ్డలందరికీ కూడా ఈ యొక్క ధర్నా దాని యొక్క విజయ చైతన్యం అంతా కూడా అంకితం చేస్తున్నాను, తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మీ వెలుగుమట్ల కోసం చేసే పోరాటం రేపు తెలంగాణ వ్యాప్తంగా వెలుగుల్ని నింపుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నా. ఇవాళ ప్రతి చోట ఏదో ఒక రకంగా పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అది హైదరాబాద్ లో హైడ్రా పేరుతో కావచ్చు, నాగర్ కర్నూలులో ఒక చిన్న పాప చనిపోతే కనీసం మాట్లాడలేనటువంటి ప్రభుత్వం కావచ్చు, కొడంగల్లో గిరిజనుల మీద దాడి జరగడం కావచ్చు, ఇదే ఖమ్మంలో పోడు పట్టాల కోసం ఆడబిడ్డలు పోతే వారిని ఘోరాతి ఘోరంగా కొట్టడం కావచ్చు. 1, 2 అని కాదు, అది బడుగు బలహీన వర్గాల బిడ్డల మీద దారుణంగా గత 2.5 సంవత్సరాల నుంచి పాశవికంగా దాడి జరుగుతూ ఉన్నది. కానీ వాటన్నిటిని కూడా అందరూ పోవడం రావడం టూరిస్టులా చూడడం తప్పితే పరిష్కారం కోసం ఎవరు ప్రయత్నం చేయలే. అందుకే వెలుగుమట్ల విషయానికి వస్తే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, వెళ్ళినామంటే పరిష్కారం అయ్యేదాకా అక్కడే ఉండాలి. అందుకోసమే ఇక్కడికి వచ్చినాం. అందుకోసమే పొద్దున్న నుండి మనం ధర్నా చేసిన తర్వాత ఏమన్నా స్పందన వస్తుందేమో, కలెక్టర్ గారు వచ్చిపోతారేమో, ఎందుకంటే ఎంత దారుణంగా ఉంది ఇక్కడ కండిషన్. ఎందుకుంచి మనల్ని ఇక్కడ తీసుకొచ్చి మన ఇండ్లకి వెళ్ళి బయటికి గుంజుకొచ్చి ఇక్కడ వేసిన తర్వాత కనీసం రావాలి కదా అని అడిగితే దాని మీద డిస్కషన్ లేదు. సరే, రోడ్డు మీద మీరు ధర్నా